భారతదేశపు మహాగ్రంథాలు, కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి తిలక్. కానీ వారెంత విశాల హృదయంలో చూడండి. నా వంటి అహంకారి అయిన భక్తురాలి మాట దక్కించుటకు వారు మీకు సేవకులై సేవలందిస్తున్నారు. నా పొరపాటుకి ఏదైనా ప్రాయశ్చిత్తం ఉంటే చెప్పండి దేవర్షి. నా పొరపాటుకు పరిహారం నా ప్రాణాలతో చేయగలిగితే ఇప్పుడే ఈ క్షణమే నా ప్రాణాలు మీ పాదాల చెంత విడవడానికి సిద్ధంగా ఉన్నాను. తమరు మా యందు కృపతో వారిని తక్షణమే విముక్తుల్ని కావించండి మునివర్య. నారాయణ నారాయణ. లేదు దేవి, లేదు. తమ ప్రాణాలను మేము తీసుకోలేము. అవి కాలయముని యొక్క సంపద. అందుకే ప్రాణాలను అమూల్యం అంటారు. తమకు ఒకే ఒక దారి ఉన్నది దేవి. వీరికి బదులుగా మరొక దానిని ఇవ్వవచ్చు. ప్రాణం కంటే అమూల్యమైన వాటిని తమరు ఇవ్వడం కంటే వీరికి బదులుగా ఏవైనా విలువైన మూల్యం ఇవ్వండి. వీరిని మేము ముక్తుల్ని చేస్తాం. సత్యమా? అవును దేవి. తమ పతిదేవుల యందు తమ మనస్సులో ఇంత గాఢమైన ప్రేమను చూశాక మా మనస్సు కరిగిపోయింది. కాబట్టి వీరిని విముక్తుల్ని చేయాలని నిర్ణయించుకున్నాం. కనుక తమరు వీరికి కొంచెం మూల్యం చెల్లించుకోండి. కొంచెమేమిటి స్వామి, వీరికి బదులుగా మేమెంత ఇస్తామంటే ఇంతవరకు ఏ ఒక్కరూ తమకివ్వనంత ఇస్తాం. మా వద్ద ఎన్నో మణిమాణిక్యాలున్నాయి, వజ్ర వైఢూర్యాలున్నాయి, స్వర్ణం ఉంది. దాన్ని మోయలేక తమరు అలసిపోవాలి. అప్పటికీ మా స్వర్ణం తరగదు. నారాయణ నారాయణ. మేము ఇంత తీసుకుని ఏం చేసుకుంటాం దేవి? శాస్త్రాలు వచిస్తున్నాయి, బ్రాహ్మణుడు లోభి కారాదని. మేము శాస్త్రానుసారం ఎంతవరకు ఉచితమో అంతే తీసుకుంటాం. శాస్త్రానుసారం ఎంత ఇవ్వాలంటారు? శాస్త్రానుసారం ఇప్పుడున్న పరిస్థితిలో తమరు వీరికి సరిసమాన బరువులో ఏ వస్తువునైనా ఇవ్వండి. మేము తీసుకుంటాం. ప్రాయశ్చిత్తం అవుతుంది. ఏ వస్తువైనా అంటే? నారాయణ నారాయణ. అంటే ఏ వస్తువైనాను పర్వాలేదు. పళ్ళో, పువ్వులో, ధాన్యమో, బియ్యమో ఏమైనా సరే దేవి, తమరు వారి యందు భక్తి శ్రద్ధలతో వారికి సరిసమాన బరువు గలది ఇస్తే మేము ఆనందంగా స్వీకరిస్తాం. ధన్యవాదాలు దేవర్షి. ఇప్పుడు ఈ సత్యభామ వీరి తులాభారం పువ్వులో పళ్లతో కాదు, వెండి స్వర్ణాలతో మణి మాణిక్యాలతో తూస్తుంది. నారాయణ నారాయణ. అటులనే తమ ఇష్టం దేవి. వెళ్ళి తులాభారానికి సన్నాహాలు చేసుకోండి. అటులని. దేవి సత్యభామ,
నారాయణ నారాయణ. ఏమిటి విచిత్రం? ఎంత వేసినా సరిపోవడం లేదు. వెళ్ళండి, ఇంకా తీసుకురండి. ఇక్కడేమీ లేవు. ఇక్కడ ఏమీ లేవు. ఇక్కడ కూడా ఏమీ లేవు. ఇక్కడ ఏమీ లేవు. రండి, పద. క్షమించాలి, ఇంకేమీ లేవు మహారాణి. స్వామి, సత్యభామపై దయ చూపండి. మాకెల్లప్పుడూ అందరిపై సమంగానే ఉంటుంది దయ. అయితే సత్యభామనింత కఠిన పరీక్షకు ఎందుకు గురి చేశారో? మేము అహంకారులైన వారందరినీ పరీక్షిస్తుంటాం. సత్యభామమ్మ స్వర్ణంతో కొలవాలనుకుంటుంది. ఒక నారి వద్ద స్వర్ణాన్ని మించిన ఆభరణం మరొకటుంది దేవి. అది సత్య గ్రహించకుంది. అదేమిటి స్వామి? స్త్రీ హృదయం, దాని యొక్క సమర్పణ భావం, స్త్రీ యొక్క ఆత్మ. ఆభరణాలు దేహ సౌందర్యాన్ని పెంపొందిస్తాయే కాని ఆత్మ సౌందర్యాన్ని కాదు. తమరు సత్యభామలో ఆత్మ సౌందర్యాన్ని పెంపొందేలా చేయవచ్చు కదా? ఇప్పుడు మేము చేస్తోంది అదే దేవి. నీవు ఈ విషయంలో సత్యభామకు సహాయం చేయలేవా? ఎందుకు చేయలేను? ఆమె నా సోదరి కదా. చూడండి, ఆమె తనకు ప్రియమైన ఆభరణాలన్నీ మీకే సమర్పించింది. అవి ఆభరణాలు కావు, సత్యభామ యొక్క అహంకార చిహ్నాలు. ఆమె ధరించిన ఆభరణాలన్నీ ఒక్కొక్కటిగా ఆమె నుంచి దూరం అవ్వాలి. అప్పుడే ఆమెలోని అహంకారం ఆమె నుంచి దూరం అవుతుంది. అందుకే ఈ పరీక్ష. ఆమె తన అహంకార చిహ్నాలైన ఆభరణాలన్నీ తీసివేసింది కదా. ఇకనైనా ఆమెను కరుణించి రక్షించండి స్వామి. నీ సోదరి యొక్క రక్షణా భారాన్ని నీవే స్వీకరించాలి. మా మాటల్లోని అంతరార్థం బోధపడిందా? అక్క, మా వద్ద ఉన్నవన్నీ పూర్తిగా సమర్పించాం. అప్పుడు కూడా ద్వారకాధీశులు మమ్మ కరుణించడం లేదు. చెప్పండి, మేమేం చేయాలి? సత్యభామ, ఇప్పుడు నువ్వు పూర్తిగా ఎక్కడర్పించావు?
ఇది చూడు. ఈ ముద్రిక ఇప్పటికీ నీ వద్దే ఉంది. ఆభరణాలు దేహానికి ఆడంబరాలు, పిచ్చిదానా. వీటితో నువ్వు ద్వారకాధీశుని తోచాలని చూశావు. ఫలితం ఏమిటో చూశావుగా. వారిని ఆత్మానురాగాలతో తోచాలి సత్యభామ. భార్యని అన్న భావనతో తోచు. ఈ స్వర్ణాభరణాలు నీ అహంకారానికి ప్రతీకలు. వీటిని అర్పించి మంచి పని చేశావు. ఇప్పుడు నువ్వు భక్తిభావంతో స్మరించు. భక్తి ప్రేమలతో వారిని ఓడించగలవు. ధనం, అహంకారం, శక్తితో వారిని ఓడించలేం. చూడు, ఈ ఆఖరి ముద్రికను మనస్ఫూర్తిగా వారికి అర్పించు. దీనితో నీ ఆత్మను కూడా తులాభారంలో అర్పించు. తప్పక నువ్వే గెలుస్తావు సత్యభామ. ధన అహంకారాలను విడిచిపెట్టు. ఇవన్నీ తులసి దళానికి సరికావు. తీసుకో. నారాయణ 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 నారాయణ. స్వామి, తమరు చెప్పిన విధంగానే మేమీ నాటకాన్ని తూచా తప్పకుండా శుభాంతం చేశాం. అలాగా? ఈ నాటకానికి సూత్రధారులు తమరేనా? అవును సత్యభామ, ఈ బ్రహ్మాండ భాండంలో జరిగిన, జరుగుతున్న, జరగబోయే నాటకాలన్నింటికీ సూత్రధారులం మేమే. ఈ విషయం రుక్మిణికి బాగా తెలుసు. ఇప్పుడు మాకర్థమైంది. తమ లీలల యొక్క రహస్యాలను మా అక్కయ్య వద్ద తెలుసుకోవాలన్నమాట. దేవర్షి, తమరు మా అంతరాత్మలోని అహంకారాన్ని పారద్రోలారు. అందుకు తమకు మా శతకోటి ధన్యవాదాలు. మమ్మ ఆశీర్వదించండి. ఇంకెప్పుడు మా మనోమందిరంలో అహంకారానికి చోటుండకూడదు. దేవి సత్యభామ, అందుకు సకల ప్రాణులు శ్రీకృష్ణుల పట్ల భక్తిభావంతో ఉండాలి. అటువంటి వారినే భగవానులు వారి భక్తులుగా స్వీకరిస్తారు.
మేము ఆశీర్వదిస్తున్నాం. శ్రీకృష్ణుల కృప సర్వదా తమ యందు ఉంటుంది.